నమస్తే. ఆగస్టు 8వ తారీఖున చాలా ముఖ్యమైన రోజు. అది మీ అందరికి ఆల్రెడీ తెలిసుంటుంది. ఎందుకంటే, ఆ రోజున మనకందరికీ ఎంతో ఇష్టకరమైన, శ్రావణకరమైన, మంగళకరమైన రోజు. అది వరమహాలక్ష్మి రోజు చేసుకునే శుక్రవారం. శుక్రవారం వస్తుంది. ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే అసలు ఈ వరమహాలక్ష్మి వ్రతం గనక మనం చేసుకుంటే మనకు కలిగే లాభాలేంటో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ మనం గనక చూసుకుంటే ఈ వరమహాలక్ష్మి వ్రతం గనక మనం చేసుకుంటే మనకి 8 రకాల లాభాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి సంపద. అంటే మనకి ఎంత కష్టపడినా గానీ తిరిగి మనం కష్టపడిన ఫలితానికి రిటర్న్స్ ఉండాలండి. దాన్ని సంపదలు అంటారు. ఈ సంపదలన్నీ మనకి సకల సంపదలు వస్తాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. రెండోది భూమి. ఎవరికైతే సొంత ఇల్లు లేదో, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో, పొలాలు లేవో, ల్యాండ్స్ లేవో, మనకి స్థిరాస్తులు లేవో, ఇవందరూ కూడా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇది రెండో యొక్క బెనిఫిట్. మూడో బెనిఫిట్ వచ్చేటప్పటికి విద్య. కొంతమందికి ఎంత చదివినా కానీ గుర్తుండదు, పరీక్షల్లో సరిగా విజయం రాదు. లేదంటే ఇప్పుడు పర్టికులర్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ జాబ్లో చేరినప్పుడు ఉండే స్కిల్ సెట్, టెక్నికల్ స్కిల్స్ అంతా ఒక రకంగా ఉంటుంది. కానీ పోను తర్వాత కూడాను మీకు నిరంతరం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది సబ్జెక్టు. అంటే కంటిన్యూయస్‌గా మన ఒక స్కిల్స్‌ని, మన యొక్క టాలెంట్‌ని, మన నైపుణ్యాన్ని మనం అభివృద్ధి కావాల్సిన ఒక ఎనర్జీ, శక్తి కూడాను మనకి ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవటం ద్వారా మనకొస్తుంది. మూడోది ప్రేమ. మనం చాలామందిని చూస్తుంటాం. చాలామందికి డైవర్స్ అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కొంతమంది ప్రేమ కొన్ని రోజులు బాగా చక్కగా ప్రేమించుకుంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరు బ్రేకప్‌లు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే పెళ్లి దాకా వస్తుంది, ఆగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రేమించుకుంటారు, అది పెళ్లి దాకా రాదు. కొన్నిసార్లు పెళ్ళవుతుంది, మళ్ళా పెళ్ళైన తర్వాత మళ్ళా డైవర్స్‌లు అవుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రేమని మనకు కావాలండి. ఎందుకంటే మనకి మన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉండాలి. మనం కూడా ప్రేమించాలి. కొన్నిసార్లు మనం ప్రేమించినా వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమించరు. ఈ ప్రేమ, ఈ వ్యత్యాసం, ఈ భేదం, ఈ యొక్క గ్యాప్ వస్తుంది చూసారా? వీటన్నిటి కూడాను మనకి వరమహాలక్ష్మి చేసుకుంటే ప్రేమ పాత్రలు అవుతాము. మనల్ని అందరూ ప్రేమిస్తారు. అందరూ తిరిగి మనల్ని ప్రేమించే ఒక శక్తి మనలో వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి క్వాలిటీ ఏంటంటే కీర్తి. మనం ఎంతమంది సంపాదించినా నాకు చాలామంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. ఏమంటే నేను ఈ ప్రాజెక్ట్‌లో చాలా కష్టపడ్డాను. కానీ ఈ క్రెడిట్ అంతా మా మేనేజర్ తీసేసుకున్నాడు. ఇది చాలా కామన్‌గా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది మనకి ఇది కుటుంబంలో కూడా ఉంటుందండి. ఒకళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళు చేసిన హార్డ్ వర్క్‌ని వాళ్ళు ఎన్‌కాష్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు కష్టపడ్డారు కానీ మీకు కీర్తి రాలేదు. అలానే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావాలన్నా కూడా ఈ 8వ తారీఖు వరమహాలక్ష్మి వ్రతం ఖచ్చితంగా జరుపుకోవాలి. నెక్స్ట్ శాంతి. మనం చాలామంది ఎంత చేసినా కానీ ప్రశాంతంగా నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాత్రిపూట నిద్ర రాదు, హెల్త్ సరిగా ఉండదు, బాడీ సహకరించదు. లేదంటే మానసిక ఒత్తిడులు ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో అరుచుకుంటూ, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. మనశ్శాంతి అనేది ఉండదు. అలాంటి వాళ్ళు గనక ఈ వరమహాలక్ష్మి గనక చేసుకుంటే శాంతి వస్తుంది. నెక్స్ట్ ఆనందం. చూసారా? ఒక్కోసారి నేను బాగుంటాను, నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో విధంగా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుందో చూసారా? నా చుట్టూ ఉన్న నెగెటివ్ పీపుల్ నన్ను డిస్టర్బ్ చేసి నన్ను కూడాను బాధపడే విధంగా చేసేస్తూ ఉంటారు. అంటే ఆనందం పడనివ్వరు, నన్ను సంతోషంగా హ్యాపీగా ఉండనివ్వరు. అలా నేను హ్యాపీగా ఉండాలి, బ్లిస్ఫుల్‌గా ఉండాలి, ఎలాంటి వాళ్ళు కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కూడాను ఈ పండుగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆనందం కోసం సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బలం. మనం ఏం పని చేసినా బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే మనల్ని అందరూ ఆడించాలనే చూస్తూ ఉంటారు. కాదు, ఈ వ్యక్తిని చూడంగానే ఇతను చాలా మంచి రిచ్‌గా ఉన్నారు, గాంభీర్యంగా ఉన్నారు, వీళ్ళ దగ్గర చాలా బలం ఉంది. ఏదైనా కనుక పని మీ దగ్గరకు వస్తే ఆ పనిని చక్కగా కేపబుల్‌గా మీరు దాన్ని డెలివర్ చేయగల ఒక సామర్థ్యం మీ దగ్గర ఉండాలి. అలానే ఏ పని చేసినా కానీ దానికి కావాల్సిన ఒక స్ట్రెంగ్త్ మీ దగ్గరగా ఉండాలి. ఇలా గనక ఉండాలంటే మీరు బలం కావాలనుకుంటే గనక వరమహాలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. చూశారు కదా? ఇలా 8 రకాలైన కోరికల్ని ఒక్క రోజులో, ఒక్క వ్రతం ద్వారా, ఒక్క కథ వినటం ద్వారా మీకు వచ్చేస్తుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 8వ తారీఖు ఆగస్టు మంత్ వరమహాలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టతలు కలిగి ఉన్నాయి. మనం గనక చూసుకుంటే, ఒకటి జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం గనక చూసుకుంటే ఇది ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అదే రోజు శ్రావణ నక్షత్రం కూడా వస్తుంది. మీకు తెలుసుంటుంది చాలామందికి ఉత్తరాషాఢ నక్షత్రం లక్ష్మీదేవికి సంబంధించిన నక్షత్రము. నెక్స్ట్ శ్రావణ నక్షత్రం వస్తుంది. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రము. ఈ 2
నక్షత్రాలు కలిసి ఆ రోజు రావటం అనేది ఇంకా ఇంకా చాలా ముఖ్యమైన విశిష్టత కూడిన రోజని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు ఒక విశిష్టత ఉంది. అదేంటంటే అది సర్వార్థ సిద్ధి యోగం అంటారు. మనం గనక చూసుకుంటే అది సర్వార్థ సిద్ధి యోగం. ఆ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉంది. జనరల్‌గానే మనం సర్వార్థ సిద్ధి యోగం గనక రోజులో మన ఇష్టమైన పని గనక చేస్తుంటే మనకెప్పుడు సక్సెస్ వస్తుంది అని చెప్తారు. సర్వము, అర్థము, సిద్ధి అని చెప్తారు. అంటే ఎప్పుడు మనకి రిసోర్సెస్ కావాల్సిన విజయాన్ని ఇచ్చేది రోజు కాబట్టి సర్వార్థ సిద్ధి యోగం అంటారు. ఇది జ్యోతిష శాస్త్రంలో వివరించబడుతుంది. ఆ రోజు పండగతో పాటు కూడాను ఈ యోగం కూడా ఉంది. ఆ రోజు మీరు తలస్నానం చేసి చక్కగా వ్రతం చేసుకొని పూజ చేసుకొని మీకు కావాల్సిన కోరిక ఏదైనా గనక కోరుకొని సంకల్పం తీసుకొని ఆ రోజు స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. మనకి ఎంత పూజ చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత పూజ విధి కరెక్ట్‌గా చేసినా, మనం కూడా ఎంత భక్తిగా ఉన్నా కొన్నిసార్లు మనకి కర్మ అంటారు. మనం చేసే యాక్షన్‌కి చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. అయితే ఈ వరమహాలక్ష్మి గనక వ్రతం మనకు త్వరగా సిద్ధించాలంటే మనం కొన్ని నియమాలు కూడా పాటించాలి అని మనకి శాస్త్రంలో వివరించారు. ఇది చారుమతి అనే ఒక కథ ద్వారా మనకు వివరించడం జరిగింది. ఇందులో గనక చూసుకుంటే మనకి చారుమతి యొక్క గుణగణాలని సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్తాడు. ఎలాంటి గుణగణాలు ఉన్న ఒక చారుమతి ఈ వ్రతం చేసింది అని. నేనెందుకు చెప్తున్నానంటే ఇది మనం ఎంత పూజ చేసినా, తర్వాత ఎంత నియమంగా ఉన్నా, మన యొక్క డే టు డే మన ప్రవర్తన, మన యొక్క క్యారెక్టరిస్టిక్స్, మన నడవడిక కూడా చాలా చాలా ముఖ్యం. వరమహాలక్ష్మి యొక్క వ్రతం ఫలితం మనకి సిద్ధించాలంటే. అందులో ముఖ్యంగా ఫస్ట్ శివుడు పార్వతీదేవికి ఏం చెప్తాడంటే చారుమతి అనే ఆమె బ్రాహ్మణ స్త్రీ అని చెప్తారు. ఇక్కడ బ్రాహ్మణ అంటే 3 రకాల బ్రాహ్మణులు చెప్తారు. ఒకటి జాతి అంటే కులం, బ్రాహ్మణ కులమై ఉండాలి. లేదా మనం ఆ కులంలో పుట్టలేదు అనుకుందాం ఎవరైనా. లేదంటే నెక్స్ట్ వాళ్ళ యొక్క స్వభావం బ్రాహ్మణత్వానికి చెంది ఉండాలి. అంటే గొప్పగా ఉండాలి. లేదా వాళ్ళ చేసే పనుల్లో బ్రాహ్మణత్వం ఉండాలి. ఇలా 3 కేటగిరీలు వస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచన ధోరణి, మన స్వభావం బ్రాహ్మణత్వంగా ఉండాలి. లేదా మన బ్రాహ్మణ కులంలో పుట్టాలి. లేదా మనం చేసే పనులు కూడా గొప్ప గొప్ప పనులు అయ్యి ఉండాలి. మంచి ప్యూర్ ఇంటెన్షన్తో చేయాలి. ఇలా ఏ ప్రకారంగా చూసినా కానీ వాళ్ళ బ్రాహ్మణత్వం కలిగి ఉంటారు. బ్రాహ్మణ స్త్రీ అని చెప్తారు. రెండో ముఖ్యమైన క్వాలిటీ పర్టికులర్గా ఎవరికైతే పెళ్ళయి ఉంటుందో వాళ్ళకి పతివ్రతం అని చెప్తూ ఉంటారు. స్త్రీలకి మనకి ఏం చెప్తారంటే పతిని అంటే హస్బెండ్ని నొప్పించకుండా వాళ్ళ ద్వారా వాళ్ళని అనుసరించి పనులు చేసుకునే ఒక టెక్నిక్, ఒక స్కిల్, ఒక కళ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే హస్బెండ్ని హేట్ చేస్తూ, వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళకి అగనెస్ట్గా ఏదేదో చేస్తూ ఉంటే ఇలా వరమహాలక్ష్మి యొక్క వ్రతం యొక్క సిద్ధి మీకు సిద్ధించడానికి లేట్ అవుతుంది. అనుకున్న విధంగా త్వరగా రాదు. మూడోది ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే వరమహాలక్ష్మికి శుశ్రూష చేయాలి అని చెప్తారు. ఎవరికి శుశ్రూష చేయాలి అంటే శుశ్రూష అనే మీటింగ్ చాలా టెక్నికల్ టర్మ్ అండి. ఇది కనుక మనం చూసుకుంటే మనం భక్తిగా సరెండర్నెస్తో సేవ చేయటాన్ని శుశ్రూష అంటారు. ఇది ఎవరికి చేయాలంటే పెద్దవాళ్ళకి చేయాలి, గురువులకు చేయాలి, తల్లిదండ్రులకు చేయాలి, అత్తమామలకు చేయాలి. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ చారుమతి ఇందులో ఆమె అత్తమామలకి శుశ్రూష చేస్తూ ఉంటుంది. అంటే భక్తిగా సరెండర్నెస్తో వాళ్ళకి తన శక్తి కొలది హెల్ప్ చేస్తూ ఉంటుంది, సహాయం చేస్తుంటుంది అని చెప్పారు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, చారుమతి బాగా చదువుకొని ఉంటుంది, శాస్త్రాలన్నీ తెలిసిన వ్యక్తి అని చెప్తుంటుంది. అందుకనే లేడీస్ ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు నిరంతరం ఎడ్యుకేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ చారుమతి విషయంలో ఆమెకు ఒక గొప్ప క్వాలిటీ లక్షణం ఉంటుంది. అదేమిటంటే ఆమె ఎప్పుడు సత్యం మాట్లాడుతూ, ప్రియంగా మాట్లాడుతూ, ఇరుగు పొరుగు వాళ్ళతో మితంగా మాట్లాడుతూ, చక్కగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క మన్ననలను చూరుగుంటుంది, వాళ్ళని అప్రిసియేషన్ ఏమి తీసుకుంటుంది. ఇది కూడా ఆమె యొక్క గొప్ప లక్షణం ఇందులో వివరించడం జరిగింది. చూశారు కదా, ఈ క్వాలిటీస్లో కొన్ని క్వాలిటీస్ అయినా కానీ వరమహాలక్ష్మి రోజు నుంచి మన నిత్య జీవితంలో పెట్టుకుంటే ఈ పూజతో పాటు మన ఈ యొక్క క్వాలిటీస్ కూడా మనకు ప్రతిరోజు కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతే వరమహాలక్ష్మి తనంతట తనే మీ దగ్గరకు వచ్చి మీ చేత చక్కగా పూజలు చేయించుకొని మీకు కావలసిన ఆభరణాలు, కార్యసిద్ధి, ఇప్పటిదాకా చెప్పుకున్న 8 రకాల సంపదలు, తర్వాత ఏ పని చేసినా కానీ మీకు విజయం వచ్చే విధంగా అన్ని వరాలు మీకు ఇచ్చేసి వెళ్తుంది. చూశారు కదా, మీరు ఇమ్మీడియట్గా మిస్ అవ్వకుండా ఈ రోజు నుంచే ఈ వీడియో చూసిన తక్షణమే వరమహాలక్ష్మి గురించి చక్కగా తెలుసుకొని మీ బంధువులతోటి
పక్క వాళ్ళతోటి అందరితోటి చక్కగా ఈ వ్రతం చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన పండుగ, ఇన్ కేస్ మీరు గనక చేసుకోలేకపోతే ఎవరన్నా భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి వాళ్ళకి మీకు తగినంత విధంగా వాళ్ళతో కూడి గ్రూప్గా చేయటం, వాళ్ళతో సమూహంగా చేయండి. అలా చేసినా కానీ ఆ వ్రతం యొక్క పుణ్యం మీకు వస్తుంది. ఇందులో చారుమతి కథలో, వ్రత కథలో చాలా క్లీన్గా చెప్పింది. చారుమతి పూజ చేయటంతో పాటు చారుమతి చాలా క్లవర్, ఇంటెలిజెంట్. ఆమె అందరినీ పిలుచుకొని వచ్చేసింది. ఈమె పూజ చేస్తుంటే ఈమెకి ఎంత పుణ్యం వచ్చిందో ఈమె పక్కన ఉన్న వాళ్ళకు కూడా అంతే పుణ్యం వచ్చేస్తుంది. చాలా సింపుల్ కదా. కొన్నిసార్లు మనం చేయలేకపోవచ్చు, కానీ మనం చాలా తెలివితేటలుగా ఉండాలి, వివేకంగా ఉండాలి. ఎవరైనా కనుక చేస్తూ ఉంటే ఆ 2 hours ఆర్ 3 years వాళ్ళు 2 hours 3 hours వాళ్ళ పక్కన కూర్చొని చక్కగా భక్తిగా వాళ్ళతో కలిసి పూజ చేసేయండి. మీకు కూడాను ఈక్వల్ సమానమైన ఫలితం మీకు వచ్చేస్తుంది. ఈ వరమహాలక్ష్మి పండగ నుంచి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.